సిలబస్ లో మార్పుల దృష్ట్యా గ్రూప్ 1 సహా పలు ఉద్యోగ నియామక పరీక్షల్ని మరికొంత గడువు ఇవ్వాలన్న డిమాండ్పై ఏపీపీఎస్సీ సానుకూలంగా స్పందించింది. గ్రూప్ 1 ప్రాథమిక పరీక్షకు 20 రోజుల గడువు పెంచింది. షెడ్యూల్ ప్రకారం మార్చి 10న గ్రూప్ 1 ప్రాథమిక పరీక్ష జరగనుండగా మార్చి 31న నిర్వహిస్తారు. వీటితో పాటు మరో 3 ఉద్యోగాల పరీక్షా తేదీలను మార్పు చేశారు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగాలకు ఏప్రిల్ 1, 2 తేదీల్లో మెయిన్స్ జరగాల్సి ఉండగా దాన్ని అదే నెల 29, 30 తేదీల్లో నిర్వహిస్తారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ల నియామక పరీక్ష కోసం ఈ నెల 24న జరగాల్సిన ప్రిలిమినరీ పరీక్ష వచ్చే నెల 10న నిర్వహిస్తారు. ఏప్రిల్ 28, 29, 30 తేదీల్లో జరిగే మెయిన్స్ పరీక్షను మే నెల 14, 15, 16 తేదీల్లో నిర్వహిస్తారు. దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్లో తెలిపిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 3, 4 తేదీల్లో ఆన్లైన్ పరీక్ష ఉండగా దీన్ని మే నెల 9, 10 తేదీల్లో నిర్వహిస్తారు. వీటితో పాటు ఉద్యానవన శాఖలో హార్టికల్చర్ అధికారుల నియామకానికి గతేడాది డిసెంబర్లో విడుదల చేసిన నోటిఫికేషన్ను ఏపీపీఎస్సీ రద్దు చేసింది. ఈ ఉద్యోగాలకు విద్యార్హతలో మార్పులు చేయడంతో ప్రకటనను రద్దు చేశారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి తిరిగి ఫీజును అభ్యర్థుల ఖాతాలో జమ చేస్తామని ఏపీపీఎస్సీ అధికారులు తెలిపారు.